ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఒక డిఫరెంట్ స్టైల్ చేపల పులుసు అయితే మీకు చూపిస్తున్నాను. ఇది నా స్టైల్ అయితే కాదు, నా ఫ్రెండ్. నేను ఇప్పుడు ఇలా చేయడం అయితే చూడలేదు. యూట్యూబ్ లో సర్చ్ చేస్తూ ఉంటాను కదా చేపల పులుసు ఎలా చేయాలని చెప్పి. ఎవరు ఈ విధంగా అయితే చేయలేను, వాళ్ళ అత్తమ్మ దగ్గర నేర్చుకుందంట. అదే స్టైల్లో అయితే ఇప్పుడు మనకి చూపిస్తుంది. సో ఫస్ట్ వచ్చి చేపల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అది వాష్ చేసే టైంలో ఒక ఉల్లిపాయ అయితే మనం ఇలా చూపిస్తున్నాను కదా, ఆ రకంగా పొయ్యి మీద అయితే పెట్టాలి. కొన్ని చేప ముక్కలు ఫ్రైకి, కొన్ని చేప ముక్కలు పులుసుకి అయితే పెడుతున్నాము. ఇక్కడైతే ఫస్ట్ ఫ్రైకి మనం అరేంజ్ చేసుకుంటున్నాము. అన్ని చేపలు ఫ్రెష్ గా ఉంటే మనం చేస్తున్న ప్రాసెస్ కి ఆ ఫ్రెష్ చేపలతో కలిపి టేస్ట్ ఇంకా డబుల్ అయ్యి చాలా బాగుంటుంది. వీలైనంత వరకు ఫ్రెష్ చేపలతో అయితే చేసుకోండి. ఒకవేళ దొరకకపోతే మరి ఏం చేయలేము. ఇక్కడైతే మన చేపలకి తగ్గట్టు కొంచెం కారం, పసుపు, ఉప్పు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా మనం ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుంటాము. అది తర్వాత చూపిస్తాను. అది ఇంకా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయ కూడా ఉంటే నిమ్మకాయ, ఇంకా కార్న్ ఫ్లోర్ జస్ట్ ఒక 2 స్పూన్స్ కలుపుకుంటే బాగుంటుంది. మా దగ్గర కార్న్ ఫ్లోర్ లేదు. సో ఈ విధంగా స్పూన్ తో కాకుండా చేత్తోని బాగా కలుపుకోవాలి. ఆయిల్ ఏమి అవసరం లేదు. వీలుంటే నిమ్మరసం వేసుకోండి. సరిపోయేలా. సండే కదా, వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఫిష్ తెచ్చుకొని ఉంటారు కదా. సో ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగున్నది. ఒకవేళ ట్రై చేసి బాగా వచ్చిందంటే ప్లీజ్ నా ఛానల్ కి మళ్ళీ వచ్చి ఆ వీడియో చూసి అయితే కింద కామెంట్ చేయండి. సో ఈ విధంగా అయితే మనము అన్ని ఫిషెస్ ని మిక్స్ చేసేసుకుందాము. మ్యారినేషన్ అయిపోయిన తర్వాత ఎక్కువసేపు ఏమి ఉంచనవసరం లేదు. వెంటనే మనము ఫ్రై చేసిన టేస్ట్ బాగానే ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఈ లోపు అయితే ఉల్లిపాయ ఇంతవరకు అయ్యిందనమాట. దానిలో నుంచి వాటర్ వస్తుంది. అంతవరకు మనం ఆ ఉల్లిపాయని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నేను నా ప్రెగ్నెన్సీ జర్నీని షార్ట్స్ లో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా డైట్ కోసం అదన్నిటికి నేనైతే ఒక వీడియో పోస్ట్ చేశాను. అది షార్ట్స్ కి అయితే ట్యాగ్ చేశాను. ఒకవేళ చూడకపోతే ఇలా చూసేయండి. ఆ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా మసాలా, అది కొంచెం మిగిలిపోతే ఈ పులుసుకి పెట్టవలసిన ముక్కలకి అయితే మిగిలిపోయింది. అలా పట్టించాం. ఫ్రైకి ఎక్కువ ముక్కలు ఉంచాము. పులుసుకి తలలు, తోకలు అవి ఉంటాయి కదా, అవి పులుసు పెట్టామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉల్లిపాయ మొత్తం అలాగా బర్న్ అయిపోవాలి. అది దాని తర్వాత దాని పొట్టు తీసేసిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఉల్లిపాయ. ఇదంతా మేము నైట్ ఫాస్ట్ గా చేస్తున్నాం. ఒకవైపు నుంచి నేను వీడియో తీస్తున్నాను, ఇంకా వైపు నుంచి తనేమో చేస్తున్నారు. మా హస్బెండ్ కేమో డ్యూటీకి టైం అయిపోతుంది. ఇప్పుడు మనము ఉల్లిపాయలు, టమాటాలు పులుసు కోసం అని చెప్పి కట్ చేసుకుంటున్నాము. ఉల్లిపాయలు డైరెక్ట్ గా వేసేస్తాం, కానీ టమాటాలు అయితే పేస్ట్ చేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు ఇంకా టమాటాలు అయితే ఒక 3 తీసుకోవాలి. మనము పుదీనా, కొత్తిమీర కూడా బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. మా ఇల్లు అయితే హడావిడిగా ఉంది ఈ 2-3 డేస్ చిన్నపిల్లలతోని. ఎంతైనా చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో హడావిడి ఇంకా అంతా బాగుంటుంది. పుదీనా అయితే ఇలా ఆకులు సెపరేట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాము. ఇంకా తర్వాత కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం, కానీ ఆ వీడియో క్లిప్ అయితే తీయడం మర్చిపోయాను నేను. ఇంకా ఆయిల్ మేము ఇవన్నీ చేసిన లోపు ఫ్రై చేయడానికి గ్యాస్ మీద అయితే పెట్టేసి వచ్చాము. ఫాస్ట్ గా అయిపోద్దని. ఎందుకంటే చెప్పాను కదా, మా హస్బెండ్కి అయితే డ్యూటీ 9:30కే ఉంది. మేము ఇది చేస్తుంది 8:45. ఈ విధంగా అయితే మా వంటలు హడావిడిగా అయ్యాయి. అయినా టేస్ట్ మాత్రం సూపర్ గా వచ్చింది. చిన్న కళాయి ఉంది కాబట్టి ఫ్రై చేయడానికి ఇంకా 3 పీసెస్ అయితే అలా ఫ్రై చేస్తూ చాలా టైం అయిపోయింది కదా. మా హస్బెండ్ కి డ్యూటీకి టైం అయిపోతుందని చెప్పి అదొక కంగారు. కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే మేమైతే టైంకే తనకి ఇచ్చాము. 9 o'clock కల్లా ఫుడ్ అరేంజ్ అయిపోతే సరిపోతుందని అన్నారు. ఆ టైంకి అయితే ఇదైతే మనము ఫిష్ పులుసుకి ఇంకా ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ లో ఈ మసాలా అయితే వేసుకోవచ్చు. ఎక్కువ మెంతులు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, ఇంకా హోల్ గరం మసాలా ఉంటుంది కదా, అవి కొన్ని వేసుకొని ఫ్రై చేసామన్నమాట. డ్రై రోస్ట్ ఏం చేయలేదు. ఇప్పుడైతే మన మెయిన్ డిష్ కోసం, అదే ఫిష్ పులుసు కోసం అయితే మనం కళాయి పెట్టేసాము. ఆయిల్ కూడా వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా ఫిష్ పులుసు. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ లోపే మనం ఇందాక ఒక 3 టమాటాలు అయితే కట్ చేసుకున్నాం కదా, వాటిని అయితే మిక్సీ పెట్టేద్దాము. ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత. కాకపోతే మేము మర్చిపోయి టమాటాస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు వేసామన్నమాట. కాసేపు సాల్ట్, పసుపు అలా వేసేసి ఫ్రై చేసేస్తే బాగా ఫ్రై అయిపోతాయి. ఆయిల్ అనేది పైకి తేలితే ఇవన్నీ బాగా ఫ్రై అయినట్టు. ఒక 10 to 15 minutes అయితే అది ఫ్రై అవ్వడానికి టైం తీసుకుంటుంది. మాకు గ్యాస్ స్టవ్ కొంచెం ప్రాబ్లం ఉంది. అంటే ఒకవైపు ఏమో మంట కొంచెం ఎక్కువగా వస్తుంది, ఒకవైపు ఏమో తక్కువగా వస్తుంది. అయితే అది ఫ్రై అవ్వడానికి ఒక 15 minutes అయితే పట్టింది అనమాట. చెప్పాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేయడం మర్చిపోయానని చెప్పి.
ఇప్పుడైతే తను వేస్తున్నారు అల్లం వెల్లుల్లి పేస్ట్. టమాటాలు కొంచెం ఫ్రై అయిపోయి ఆ టైంకి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనమేమో మన పులుసుకి తగ్గట్టుగా కారం ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు. చేపల పులుసుకి కారం ఎక్కువ పడుతుంది, అట్ ది సేమ్ టైం కారం ఎక్కువ వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మేము ఇక్కడైతే ఒక 4 స్పూన్స్ వరకు కారం అయితే వేస్తున్నాము. అంత ఎక్కువ వేస్తామని అనుకోకండి, అది అంత కారం ఏమి ఉండదు. ఈలోపు మనము కొత్తిమీర పుదీనా ముందుగా కడిగేసి ఉంచుకున్నాం కదా, అవైతే వేసేయాలి. దీంతో పాటు మగ్గిపోతాయి అవి కూడా. ఇప్పుడు దీన్ని కాసేపు ఒక 5 మినిట్స్ వరకు అయితే మగ్గనిద్దాము. ఇంకా మాకు పక్కన ఫిష్ ఫ్రై అనేది చేస్తున్నాం కదా, ఇదిగోండి అంత చేస్తే 3 ఫిష్లు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు పులుసుకి రెడీ చేసుకున్నాం కదా ముక్కలు, అవి వేసి మనము ముందుగా చింతపండు అయితే నానబెట్టుకుని ఉంచుకోవాలి. అదైతే కొంచెం పులుసు వేసుకొని ఒక కాసేపు అయితే అలా మగ్గని 5 మినిట్స్ పోయిన తర్వాత మిగతా పులుసు కూడా వేసేసి అప్పుడు మనం గరిటె ఇంకా పెట్టకుండా చేత్తోనే ఇలాగ అనేసి కళాయిని అప్పుడు మూత పెట్టేయాలి. ఈలోపు మనం ఏం చేయాలంటే ఈ పులుసు తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఉల్లిపాయ ఇందాక కాల్చి ఉంచాం కదా, అది పేస్ట్ చేసి వేయాలన్నమాట. సో ఇప్పుడైతే మేము దానికి పొట్టు తీసేస్తున్నాము. పొట్టు తీసి ఆ ఉల్లిపాయ పేస్ట్ ని మనం డైరెక్ట్ గా ఆ పులుసులో వేసేయడమే, ఇంకేమీ చేయనవసరం లేదు. నేను చెప్పాను కదా దీంట్లో ఇదే డిఫరెంట్. నేను ఇప్పటి వరకు అయితే ఇలా చేయడం చూడలేదు. తెలంగాణ స్టైల్ అన్నమాట ఈ చేపల పులుసు అయితే. ఒకసారి ఇలాగైతే చేయాలి. వంట చేసే వాళ్ళు 2 టైప్స్ ఉంటారు కదా, ఒకలేమో సింపుల్ గా చేస్తారు, ఇంకొకలేమో ఇంకా మంచి మంచి టేస్ట్ రావాలని చెప్పి అవి ఇవి వేస్తూ ఉంటారు, కొత్త కొత్త రకంగా ట్రై చేస్తూ ఉంటారు. అన్ని సింపులే, ఇంత ప్రాసెస్ అయితే ఏం చెయ్యను నేను. సో మీరు ఎలా చేస్తారనేది కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా మెసేజ్ చేయండి. మనము ముందుగా మీకు చూపించాను కదా ఒక పొడి చేసుకున్నాము, అదైతే మనము ఇప్పుడు అది యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనము కాసేపు అయిన తర్వాత ఉప్పులు కారము అవన్నీ సరిపోయా లేదా ఒక్కసారి చూసుకోవాలి. ఆ టైంలో అయితే మనం ఉప్పు కారం అవన్నీ వేసేసుకోవాలి. ఇంకా ఫస్ట్లో కొంత కొత్తిమీర అవి వేసాం కదా, ఇప్పుడు మిగిలిన పుదీనా కొత్తిమీర అవి కూడా వేసేసుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలన్నమాట. ఆ పులుపు ఇంకా మసాలా అదంతా ముక్కలకి బాగా పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది. కర్రీ బాగా వచ్చింది, మంచి టేస్ట్. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం